హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. రండి కూర్చోండి. సార్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. మీ కాలేజీలో జ్యోతి అని లెక్చరర్గా పనిచేశారు. ఆమె డీటెయిల్స్ కావాలి. తను చనిపోయింది కదా సార్. ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం వచ్చాను. ఆమె గురించి నాకంతగా ఐడియా అయితే లేదు సార్. సార్, ఇది ఇంపార్టెంట్, కొంచెం ఆలోచించి చెప్తారా? నేను చెప్తాను. చూసి చెప్పండి. ఆ అమ్మాయికి సంబంధించిన డైరీ అయితే ఇదేనండి. ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తాను మిమ్మల్ని. ఓకే సార్. అలాగే సార్. థ్యాంక్ యూ. అసలు ఏం జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు మోటార్స్? నువ్వే. నేనా? అవును, నువ్వే. ఎవరది? నేను నీ ఫ్రెండ్ని. నా ఫ్రెండ్ అయితే నా ముందుకొచ్చి మాట్లాడు. నేను నీ ఫ్రెండ్ని. నేను మర్డర్ చేయటం నువ్వు చూసావా? నేను చూశాను. అబద్ధం. నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటికి కారణం నువ్వు చదివిన డైరీ. ఆ డైరీ జ్యోతిది కదా? కాదు, చండికా రూపంలో ఉన్న ఈ జ్యోతిది. వివేక్ నేను ప్రేమించుకున్నాం. మా ఇద్దరి ప్రేమ వర్ధిల్లుతుందని ఆశపడ్డా. జ్యోతి, నిన్ను చూశాక కూడా నాకు ఏ ఫీలింగ్ కలగలేదు. కానీ ఎవరిని ద్వేషించని నీ మంచితనము, అందరినీ కలుపుకుపోయే నీ మంచి మనసు చూసి నా మనసిచ్చాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ మనసులో నా మీద ఇదే ఫీలింగ్స్ ఉంటే ప్లీజ్ యాక్సెప్ట్ మీ. నీలాంటి మంచి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఉంటాను. నీకు నా మీద అలాంటి ఫీలింగ్సే ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బేబీ. వాట్ ఏ లవ్ స్టోరీ. గ్రేట్ లవ్ స్టోరీ. లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత మీరే. జ్యోతి వివేక్ ది క్యూట్ కపుల్ కదరా? అవునరా, సూపర్ రా. ఐ లవ్ యూ సో మచ్. ప్రేమ నీ కోసం పుట్టిందమ్మా. ప్రతిరోజు నా కను ముందు నెల ఉన్న ఈ మవిందు. మౌనానికి భాష్యము నీవై నిలిచావు. నా మనసుకు భావానివి నీవే అయ్యావు. అమ్మ ప్రేమ కమ్మదనం నీ స్పర్శ రుచి చూపేనే ప్రేమలో మాధుర్యం. నీ ప్రేమ నా లోకం, నీ కోపం నా శోకం. నేను
ప్రేమ నీ కోసం పుట్టిందమ్మా ప్రతిరోజు నా కను ముందు నెల ఉన్న ఈ మవిందు నా మౌనానికి భాషవు నీవై నిలిచావు నీ మదిలో నా మనసుకు భావానివి నీవే అయ్యావు మన ప్రేమలో ఒకరికి ఒకరై నిలిచే బంధం ప్రియమేనా ప్రేమేగా నీలో ఏకమయ్యే వరమే నాదే మనదేగా ఆగిన ఈ కాలం నీతో నిలువగ కలకాలం ఆ తీయదనాన్ని రుచి చూడగా ప్రేమ హ్యాపీ బర్త్డే టు యూ జ్యోతి. నీతో ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఏ జ్యోతి హాయ్ హాయ్ జ్యోతి. చేసేసాం కదా హ్యాపీ బర్త్డే జ్యోతి హ్యాపీ బర్త్డే నాకు మంచి పార్టీ ఇవ్వాలి ఏ ఇవాళ కాదు నా బర్త్డే రేపు. అడ్వాన్స్గా చెప్తున్నారంతే. ఓ అదా సరే ఏది ఏమైనా మా జ్యోతి బర్త్డే అంటే గ్రాండ్ గా జరపాలి. నాకు అసలు బర్త్డే పార్టీలు అంటేనే నచ్చవు. అసలు నేను బర్త్డే సెలబ్రేషన్సే చేసుకోను. అవును, తనకు అలాంటివన్నీ ఇష్టం ఉండవు. జనరల్గా చిన్నపిల్లలకు చాక్లెట్స్ పంచిపెట్టడం, సాయంత్రం వరకు అనాథాశ్రమంలో ఉండడం తన హాబీ. అవును రేవంత్, ఆ రోజంతా అనాథ పిల్లలతో గడిపితేనే నా మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. గుడ్ గుడ్ నువ్వు మంచిదానివని మాకు అర్థమైంది కానీ మాకు మాత్రం పార్టీ ఇవ్వాల్సిందే ప్లీజ్ జ్యోతి నువ్వు కాదనుకు ఏంట్రా మీరు అడగరా నేను అడగాలా ప్లీజ్ జ్యోతి కాదనుకో, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ జ్యోతి. రే వివేక్ నువ్వన్నా చెప్పరా ఓకే బాబు ఓకే, మీ అందరి కోసం నేను తప్పకుండా వస్తాను. హా, కానీ ఒక కండిషన్, నో క్లబ్ నో పబ్, ఓకేనా? ఓకే. ఓకే ఓకే నువ్వు మా కోసం ఒప్పుకున్నావు నువ్వు ఎలాగంటే అలాగే నువ్వు ఎక్కడంటే అక్కడే కానీ చిన్న రిక్వెస్ట్ ట్రీట్ మాది చెప్పండిరా ప్లీజ్ జ్యోతి. నువ్వు చెప్పు మావా జ్యోతి ఈ ఒక్కసారికి. జ్యోతి ప్లీజ్ జ్యోతి. ఓకే గర్ల్స్ ఓకే, నేను వస్తున్నానని చెప్తున్నాను కదా, బట్ నో క్లబ్ నో పబ్, ఓకేనా? అలాగే అలాగే. సూపర్ హా. నువ్వైతే పార్టీకి ఒప్పుకున్నావు పార్టీ అదరగొట్టేస్తాం Hey, come on guys, please welcome. వావ్ రేవంత్, సచ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. యా, ఎవరిది? మావాడిదే ఓ వావ్, రండి కూర్చుందాం ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్, నా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. ప్లీజ్ బి సీటెడ్ ఇల్లు చాలా బాగుంది. బాగుందా ఏంట్రా చెప్పు. నీకెలా సూపర్ ఉంది? గుందిరా. బాగుందా? బాగుందిరా. చాలా బాగుంది. చాలా అదృష్టవంతుడు నువ్వు మంచి లవర్ దొరికింది ఆ, మీరేం ప్లాన్ వేసుకున్నా పర్వాలేదు, నేను మాత్రం తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళాలంటే మనం పంపించాలి కదా. మరి మన పని అయిపోవాలిగా. రేయ్ అంత రెడీనేగా అన్ని పక్కా రెడీ ఉన్న అన్ని అరేంజ్మెంట్స్. రే వివేక్ చెప్పరా. వెళ్ళి మంది ఏర్పాట్లు చూడరా నీకోసం ఎంత ప్లాన్ చేస్తే కనీసం నీ చేత్తో మందు గ్లాస్ అన్న ఇవ్వారా పోనీ అది కూడా మమ్మల్ని తెచ్చుకోమంటావు ఏంట్రా? ఇస్తాలేరా. లవర్ ముందు ఇస్తే ఫీల్ అవుతుందనేమోరా. మీకెందుకు, నేను తెస్తాను కదా, కూర్చోండి. నిదానంగా తీసుకురా ఓకే ఓకే. మ్మ్. అరే షిట్, సారీ జ్యోతి. కొంచెం చూసుకోవాలి కదా. రేయ్ చూసుకోవాలి కదరా హే సారీ జ్యోతి ఆ రూమ్ లో వాష్రూమ్ ఉంది వెళ్ళి క్లీన్ చేసుకో ఓకే. పదండ్రా